జబర్దస్త్. మార్చి 22, 2020 లాక్డౌన్ లో చూసిన సినిమాలే చూడలేక, చూసిన సీరియల్లే చూడలేక విసిగిపోయిన జనాలకి మీ అందరికి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేనున్నానంటూ వచ్చిన ఆ గొప్ప వ్యక్తి కథే ఈ స్కిట్. అరే భాస్కర్, అరే మందు తాగాలనుంది, అటకం మీద ఉంటది పో. నాన్న ఆడుకున్నా. ఇప్పుడు తాగిన తర్వాత నాన్న ఎన్న అంటావు? తాగినప్పుడు బిడ్డ, తాగినప్పుడు గడ్డు గుడ్డు. అరే భాస్కర్, రేపటికి మందుకు డబ్బులు లేవు, ఇంట్లో అసలు తినడానికి కూడా లేదు, ఏం చేద్దాం? యూట్యూబ్ ఇంటర్వ్యూ చేస్తే డబ్బులు వస్తుంది, నా కుర్చీలో కూర్చోదా? పుల్లయ్య గారు పెకల మీద కోపంతో ఉన్నాడు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి రే పుల్ల ఎరా జఫా, చెప్పు పెద్ద జఫా, చెప్పు పెద్ద జఫా. ఏంట్రా ఛానల్ ఎలా ఉందిరా సుషా? అద్దరిపోయింది. బాగా సంపాదించుకుంటున్నా చేసుకో. లేకపోతే నీ దగ్గర ఉండాలనుకుంటున్నావా? పిల్లక భాస్కర్, మాస్టర్ వీడికి ఏం చేద్దాం? నాకు చూస్తుంటే తల్లి కోతి పిల్ల కోతి పాలు ఎడుతున్నట్టుంది మీ ఇద్దరు చూస్తుంటే. చాలరా మాస్టర్, నెక్స్ట్ వచ్చేవాడు మాత్రం చాలా డేంజరస్. అమ్మో, వాడు కాంట్రవర్సీ కోసం అడుగుతాడు, చాలా మంచిగా ఆన్సర్ చెప్పాలి. హలో ఆటో, కూర్చోరా జప్పా. నా పేరు రామ్ ప్రసాద్ సార్. నా బొంగులే ఏం కాదు, నా బొంగులే ఏం కాదు. బాబు లేట్ చేయొద్దు, క్వశ్చన్స్ అడిగాయి. మంత తాగడానికి డబ్బులు లేక మీరు జనాల దగ్గర వసూలు చేస్తున్నారు, నిజమేనా? చూసావు నువ్వు? కూర్చో. ఇప్పుడు కోతికి అట్టుపలు పెడతా అని చెప్పి ఆ అట్టుపలు తీసుకెళ్లి బయట సెకండ్ హ్యాండ్ అమ్ముతాను, నిజమేనా? కోతులకి నేను అన్నం పెట్టింది యూట్యూబ్ ఛానల్లో ఉందిరా. భాస్కర్ నా గురించి చెప్పరా. మీకు బొంద. ఆ కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళొద్దన్న. అన్ని కోతుల్లో మీరు కలిసిపోయి కోతులకు మీరు ఎట్టినట్టున్నది, ఆ కోతుల దగ్గర మీరు తీసుకున్నట్టుంది. మాస్టర్ పెట్టారు, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు, లేట్ లేదు. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మంత్ అవుతున్నారు, అది తప్పు కదంటారా? భాస్కర్ కూర్చోయి, ఒక పెగ్గే. భాస్కర్ నా వల్ల కాలేదు భాస్కర్. జాగ్రత్త, కంగారులో షూలు వేసుకొని తాగిగలవు. మర్చిపోండి. వీడికి ఇస్తా భాస్కర్. వద్దు సార్, మీరు తాగండి. రే పులిబొంగలం, మాడిపోయిన మసాలా దోశ మొఖమడా, నీ జుట్టేందిరా రే? నల్లమల్ల అడవుల్లో ఎండిపోయిన చెట్లు ఆకుల్లాగా ఉందిరా ఇది. గ్రౌండ్ కన్నా బెటర్ కదా సార్. బాగా బతుకురా, మంచి ఇంటర్వ్యూలు తీసుకో. నేను చెప్తే అనుకోవద్దంటే చెప్పు. మీరు బాగా బతకండి. లాస్ట్ ఒక్కొక్కరు ఉన్నారు. బాసు దిగు బాసు. సార్ సుధీర్ సార్, ఒక్కొక్కడికి మాత్రం చాలా తిక్కరేగిపోతుంది సార్. ఈ మధ్య కర్ణాటకలో 10 మంది సెట్ చేశారు కామెంట్లు పెట్టడానికి. మీరు ఏం చేస్తారో తెలియదు. ఆల్ ఇండియా సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కి నన్ను ప్రెసిడెంట్ చేయండి అంతే. మనం బెంగళూరు 10 మంది సెట్ చేద్దాం, కేరళ, మలయాళం, హిందీ, ఎక్కడ పడితే భయపడతారా? మీరు 10 నేనే 10. మీకు 2 బ్రాండ్ అంబాసిడర్లు అడిగారు తెలుసా, సంవత్సరాలు 2 కోట్లు. ఏంటిది? ఏం రండి? పరుపుల కంపెనీ 4 పోటీ పడుతున్నారు. పరుపులే? సుధీర్ పరుపులు. మాది కావాలా ఆది కావాలా? ఇంకో కంపెనీ మల్లెపూలు. సుధీర్ మల్లెపూలు, మోర 30 రూపాయలు. నా కొత్త సినిమా లాంచింగ్ మాస్టర్ తో లాంచ్ చేద్దాం. జాగ్రత్త, పడిపోయేటట్టున్నారు, త్వరగా తాగించేద్దాం. మాస్టర్ సార్ వచ్చారు బాబు. ఇంకా ఉన్నాను, లవ్ చేసావా? నేను లవ్ చేయలేదు, నన్ను ఒక అమ్మాయి వెనకాతలు పడుతుంది సార్. నువ్వు ఆగో తల్లి, ఆడబిడ్డలతో నేను మందు దాగి మాట్లాడను. నా బిడ్డలతోనే మాట్లాడతాను తల్లి, రేపొద్దున మాట్లాడతాం, ఉండమ్మా. ఓకే మాస్టర్. మాస్టర్, ఎంతో మంది అన్నార్థులు తీర్చడం కోసం ఒక మంచి సోషల్ మెసేజ్ మూవీ మాస్టర్, మీ చేతులతో చెప్పాలి. ఎప్పటికి తీరదు. నా బంగారం సూపర్ స్టార్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ పక్కన, మహేష్ బాబు పక్కన, ప్రభాస్ పక్కన, అందరి పక్కన ఈయన బాగుండాలి. నీకు నా ఆశీర్వచనాలు. థాంక్స్ మాస్టర్. థాంక్యూ మాస్టర్.
అరే నీ అబ్బారే మాదాపూర్ ఏమైంది భాస్కర్ ఈ లాక్ డౌన్ నుంచి నేను ఏమేం చేశాను ఎవరెవరితో ఏం మాట్లాడాను నా కల్లో ఏదేదో వస్తుంది భాస్కర్ నేను చాలా బాధపడుతున్నాను భాస్కర్ బాధపడితే ఆ వీడియోలు పెట్టి చూసిన వాళ్ళు ఎంత బాధపడతారు మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు అయిపోయింది దిస్ ఇస్ న్యూ మాస్టర్ జబర్దస్త్ మీకు న్యూ లైఫ్ హలో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఐరన్ మంకీ అనే క్యారెక్టర్ ఉందంట మాస్టర్ సూపర్ గా చేస్తారు సరే మాస్టర్ ఇంకా లాక్ డౌన్ వదిలేయండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి అవును డాన్స్ అంటే మీకు వచ్చా అవును భాస్కర్ ఎర్రగా తీస్తా భాస్కర్ అవునా అయితే ప్రాక్టీస్ చేయండి ఎలా ఉంది భాస్కర్ పనిచేస్తుందంటే ఏమనుకున్నాను కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందని అస్సలు అనుకున్నాను సూపర్ ఎక్స్ట్రా జబర్దస్త్ 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా హాయ్ అక్క ఏమైందక్క కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడా నేను తప్పే ఉందక్క నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకొని రారా చీర కడతా అన్నాడు వాడు అవన్నీ కాదు కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిట్స్ వచ్చి పడిపోతావు తెలుసా ఆయన అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి మరి నీకెలాంటి మొగుడు కావాలి గిల్లితే అలా పాలు కారాలి బర్రెన్ పెళ్లి చేసుకో పిచ్చితే ఇంత లీడర్ వస్తుంది అక్క పద ఇంకా కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి ఎలా చెప్పాలి అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా నీకు పెళ్లి రాలేదురా నీకు తెలీదు ఇప్పుడు అమ్మ నాన్న అనిపిస్తా అమ్మా నాన్న పిలిచావు అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది పెళ్లి చేయండి మేము ఒక మంచి సంబంధం చూసాం 2 పిల్లలు చాలా అందంగా ఉన్నారు సరే అమ్మాయిని పిలిపించండి అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు దాన్ని ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్ నాకేమో సులాబ్ కాంప్లెక్సా నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా అమ్మాయిలు మీరు లోపలికి వెళ్ళండి ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు డార్లింగ్ ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఏ డార్లింగ్ ఈ రోజు ఫస్ట్ నైట్ మా అమ్మని కొండకోండి కమాన్ బేబీ వాడేవాడే మహి ఏంటి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏం నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా ఏం నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా సేమ్ మహి ఏంటి మహి 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 ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు ఎందుకంటే సరే అరువు పోతుంది మా తమ్ముడు వచ్చే టైం అయింది తెల్లవారుతుంది ముగ్గేయివే నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా ముందు నా గుండెలో ప్లేస్ ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్ అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్ మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లారు రారా రారా ఇవన్నీ ప్రభా ప్రభా ఎవడే రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు పాలోడు పాలోని ప్రేమించావా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ కుదరవు కానీ ఇది చూసిన ప్రభే గుర్తు ప్రభకి ఎంత ఉండవు ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు ఇలా అయితే మన శోభనం జరగదే ఒక పని చెయ్యి పొద్దున్నే ముగ్గన్నయ్యి బెల్లం ముగ్గేలేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ ఏమి వెళ్ళు లోపలికి వెళ్ళు ముగ్గేనంటుంది ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోద్ది ఏదో ఒకటి చెయ్యి నువ్వే చీర కట్టుకుని
నుంచి అప్పుడే ముగ్గైనా వేస్తుంది. నేనని తెలిస్తే పని పరుగు పోతుంది. ఇదిగో చెల్లాయ్, రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏందయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బాటిల్ మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపియొచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంతా కొరికి పడేశాడు. అవునా? అవును, నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొఖం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి? ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు, అన్నీ పోతున్నానమ్మా. నేను పోతున్నా. మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మనం శోభనం చేసుకోలేదని తెలిస్తే పరుగు పోద్ది. మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరుగు పోద్ది. తమ్ముడు, ఏంది అది? తీరా తీరా తీరా. ఏంది ఇది? రాత్రి మామూలుగా లేదు. అబ్బో, అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఏంటి మంచం విరిగిపోయినంతగా? మరి నేనే నీలాగా అనుకుంటున్నావా? మన వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వెళ్ళి? ఫైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి, పేపర్ వేసే మహీగాని ప్రేమించాను. నా మనసులో ఆడే ఉన్నాడు, వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి, నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభా గారితో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో, ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి. అబ్బా ఏంటి అన్నయ్య, ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి చార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగుకు వస్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తింటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏమైంది? ఒక్కసారి వదలండి. అన్నయ్య చెప్పురా, ఏంట్రా విషయం? తొందరగా ఆ సన్నపిన్ చార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టి తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూంలో అట్లా తప్పుడు. ఎవరు? పిల్లలేరా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? సరే, కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దడా, వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదారా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కొట్టి పంపిస్తావా? సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదు. ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజులు వెళ్ళిపోవాలి. 2 రోజులు వెళ్ళిపోవాలి. వదిలి పిలువాళ్ళయ్యా, వదిన ఓదారితే చూడాలని ఉంది. అలే వదిలి పిలువాళ్ళయ్యా, వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువు. ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి, పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి, ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం. ఎక్స్ట్రా జబర్దస్త్. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. టైం బాంబ్ పేలిందే పిల్ల. ఆ బాంబు పక్కన మిమ్మల్ని ఎవరండి నించోమంది? ఆకలిస్తుంది, ఏమన్నా తీసుకురాపో. ఏం తింటారు? ఏం తింటానో నీకు తెలీదా? మీరు ఏం తింటారో నాకేం తెలుసండి. మరి ఏం తెలియకుండానే ప్రోమోలో హలో అనగానే మనసులో ఏముందో తెలిసిపోద్ది అన్నావు కదే. నేను షూట్ లో ఉన్నాను, సో అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది అనమాట. ఫోన్ చేశాడు ఆ టైం. హలో అంటే నేను హలో అనే దాంట్లో నేను ఎలా ఉన్నాను అని తనకు తెలుస్తుంది ఎవ్రీ టైం. నీ మనసులో ఉన్నది నాకు తెలిసినప్పుడు నా మనసులో ఉన్నది నీకు తెలియదా? అంటే నువ్వు ప్రోమో కోసం చేస్తున్నావు ఇవన్నీ. నా మనసులో ఏముందో తెలుసుకో. 5 నిమిషాల్లో ఎవడన్నా వస్తాడా ఫిలిం నగరా? చెప్పావు చెప్పావు. ఏమండి, హనీమూన్ కి మా నాన్న బ్యాంకాక్ టికెట్లు వేసాడు. చెప్పలేదు కదా మీ నాన్నకి? ఏ మీకు తెలియదు బ్యాంకాక్ ఎంత బాగుంటుందో? బ్యాంకాక్ బాగుంటుందని నీకెలా తెలిసే? మసాజ్ చేస్తున్నారా?
సర్దు మొత్తం సర్దు బ్యాంకాక్ వెళ్దాం. బ్యాంకాక్ వెళ్ళడానికి ఏం సామాన్లు సదరమంటారు? ఒక 2 లీటర్లు కొబ్బరి నూనె, ఒక 2 లీటర్లు ఆవదం, 2 టవల్స్, 2 పూల షర్ట్లు, 2 పూల నిక్కర్లు. ఏం పెడతావంటే బట్టలు పెట్టు. నందమూరి నాయక అందమైన కానుక ముందు నుంచి చూసుకోరా. పెళ్ళని ఒక రోజుకి ఆఫీస్ కి ఏంటండి, ఇంట్లోనే ఉండొచ్చు కదా. రాత్రంతా జురాసిక్ పార్క్ లో తొండతో ఆడుకున్నాను, పగలంతా ఆడుకోవాలి. ఏమండి ఇదిగోండి బ్యాంకాక్ వెళ్దామండి. నువ్వు నాకుడు పాలెం నుంచి వెళ్ళి బస్సులు లేవు మేడం, బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్. కస్టమర్లను పిలువు, కస్టమర్లు రండి రండి. నా సీట్ ఎక్కడ? యువర్ సీట్ ఇస్ దట్ సైడ్ మేడం, యువర్ సీట్ ఇస్ దట్ సైడ్. అది నా పిల్లవయ్యా, నా పక్క సీట్ ఇవ్వు దానికి. దిస్ ఇస్ ప్రవీణ్ ఎయిర్లైన్స్, ఐ విల్ గివ్ యువర్ సీట్, యు సిట్ దట్ సైడ్, యు సిట్ దిస్ సైడ్. ఏంట గుజగుజగుజ అట్లా. నెక్స్ట్ ప్యాసింజర్. Boy goes to heaven, bad boy goes to ఏ హాయ్. కరోనా థర్డ్ వే, గో దట్ సైడ్, గో దట్ సైడ్. సార్ సార్ ఏంటి సార్? ఆ పక్కన ఉందే ఆ అమ్మాయి సార్, అయితే మీరు అక్కడ కూర్చుని బ్రహ్మాండంగా మార్చుకుందాం అండి, దానికే ఉంది. నిజంగా నీ పిల్లవేనా? నా పిల్లవేనండి. ఇది చూస్తే షోరూమ్ లో బొమ్మలో ఉన్నావు, నువ్వు చూస్తే శాతపడి బొమ్మలో ఉన్నావు, ఎలా కుదిరిందిరా? 2 బొమ్మలే కాబట్టి సెట్ అయ్యాయి. ఓకే మార్చుకుంటాం. వై ఆర్ చేంజింగ్ యువర్ ప్లేసెస్ రా? వాళ్ళు మార్చుకోవచ్చు, నీ ప్రాబ్లం ఏంటి? మేడం దిస్ ఇస్ సీట్స్ ఆల్ బుక్, ఐ విల్ నాట్ గివ్. ఎలా ఇస్తావు నీ? ఏమండి ఏంటే ఎడకే ఇక్కడ నుంచి కూర్చా కూర్చా. నెక్స్ట్ ప్యాసింజర్. ప్యాసింజర్ యువర్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. బాబు నీకు సరిపోదు కదా బెల్ట్, నా బెల్ట్ తీసేనా? ఇదిగా అబ్బాయి, ఏంటే నీ బాధ? మనుషులంతా లోపల కూర్చున్నారు, ఫ్యాన్లు ఎందుకు బయట పెట్టారు? లోపల ఎట్టచ్చుగా చల్లగా ఉంటది. ఎక్కడ దొరికావే నువ్వు నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చేసేలా కూర్చో. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు అక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయి మీరు మాట్లాడుతుంటే. గాడిద లెక్క కూర్చున్నావు, చెప్పవా వాళ్ళకి? యు ఈవెంట్ గాయ 10,000 5,000 ఈవెంట్లకు తీసుకుపోతావు, మమ్మల్ని ఏమో తీసుకెళ్ళు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. యు దట్టి బఫెలో. ఏమండి నాకు కొంచెం దాహం వేస్తుంది. అక్కడ డ్రింక్ పెట్టాను, తాగు. నో ప్రాబ్లం అండి, నేను ఉన్నాను. అది నా పిల్లం, అలా చెయ్యకూడదు. ఓ ప్యాసింజర్ కి నీళ్లు పెడితే తొడవడం కామన్ సెన్స్. కో ప్యాసింజర్ అంటే ఇక మొత్తం ఒలుగుతుంది. ఇక ఏమండి దూపైతుంది. ఆ కింద బాటిల్ ఉంటుంది, తీసి నోట్లో దోపుకో. ఏమైంది? మొత్తం ఒలిగిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? కొంచెం తుడువో ప్లీజ్. అది లెటర్ అనుకున్నా, నా పిల్లలు అనుకున్నా, అలా చూస్తున్నావు. ఏంట్రా ఇది? దంసప్ ఇలా తాగొచ్చు, ఇలా ఎవడన్నా తాగుతాడా? మై విష్ ఐ యామ్ మిస్ తాగి. డార్లింగ్ కూర్చో. ఇదిగో అబ్బాయి, నీ గోలేంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అన్నప్పుడు ముందు చక్రమే ఎందుకు సుయ్యం లెగుతుంది, వెనకది ఎందుకు లెగదు? వెనక 2 చక్రాలు, వెనక 2 చక్రాలు. ప్లేట్ ఎక్కడం ఫస్ట్ టైమా నువ్వు? ఎందుకు? లగేజ్ ఎందుకు కింద ఎట్టుకున్నా, పైన ఎట్టచ్చుగా. దొరికావు నువ్వు, ఎక్కడ దొరికావు నువ్వు? పద్దాకలు నా జోలు ఎందుకే నీకు? వయ్యారి షౌటింగ్ రా. పండగ కూర్చున్నాడు, చెప్పవు వాళ్ళకి. ఎప్పుడు నా ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది పక్కన ఏం మాట్లాడతాలని. ఈవెంట్ అనగానే నా కార్ ఉందండి, ఆ కార్ పేమెంట్ కూడా నాకు వేసేయండి, వచ్చేస్తామనండు. పాప ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళొచ్చుగా, కడుపు మండిపోతుంది. అయ్యో తీసుకెళ్ళాడు మేడం. ఈ జిత్తు నేను ఇలానే ముందు కూర్చుంటే ఎప్పుడు. ఏమండి నాకు ఏసీ పడదు, వాంతి వచ్చేలా ఉంది. వామిటింగ్. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా? ఇగో ఈ పౌచ్ ఉయ్యండి ఇందులో, అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? నాకు ఈ ఏసీ పడట్లేదు, కొంచెం. ఒక్క నిమిషం ఆగు, ఇది మెల్ల తగిలించుకొని చేసుకో. నీకు వామిటింగ్ వస్తే నాకు చెప్పాలి బేబీ. చెప్పాలంటే మీరు పక్కన ఉండాలి కదా. సరే కూర్చో, అన్న అడక్కు. ఇదిగో అబ్బాయి, బ్యాంకాక్ లో మెసేజ్లు ఎడతారంటగా.
ఉన్నాడు ఆ నుంచి నీకు మెసేజ్ పెడతానికి. చలిస్తుందండి. ఇలాంటప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి. ఇది ఫ్లైట్ లో ఫెసిలిటీ. నాకు కూడా చలి పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే బ్లాంకెట్ ఉంది, వస్తావా? అవసరం లింగి కప్పుకుంటా నేను. అబ్బా కంట్లో ఏదో పడింది. ఓ మై గాడ్, నథింగ్ యార్. నాకు కూడా ఏదో ఒకటి పడాలి. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం చేయాలి ఇప్పుడు? గాలి కావాలి. గాలి కావాలంటే నువ్వు ఒకసారి నుంచో వెళ్ళబోయ్, వెళ్ళి బయట సాగు. నా పిల్లని తోసేస్తావా కిందకి? ఇలా రాదే. నా పిల్లాన్నే ఫ్లైట్ నుంచి తోసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? పిచ్చి పిచ్చేసాలే కాకురా, అర్థమవుతుందా? భాస్కర్ ఫైర్ షౌటింగ్, దిస్ ఇస్ ఫ్లైట్. ఎప్పుడు నెక్తే తెలుస్తుంది నీకు. అంటే కార్లు వేసుకొని పోతావు విజయవాడ గుంటూరు. ఇదిగో అబ్బాయి. ఏంటి ఏంటి బ్యాంకాక్ వచ్చిందా? అందరూ దిగిపోతున్నారు. వచ్చింది వచ్చింది. ఎక్కడ? అక్కడ ఫ్లైట్ వెనక దీపు, అక్కడికి పోయి అమ్ముకుందాం. ఎక్స్ట్రా జబర్దస్త్. పెళ్ళైంది కదా అండి, నా కోసం ఒక గిఫ్ట్ తీసుకురండి. సరే, ఏం గిఫ్ట్ కావాలి? పెద్ద ఎక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు తీసుకురండి. డార్లింగ్, చేపలు రాత్రిపూట పడుకోవంట. పడుకోపోతే మనకు డిస్టర్బెన్స్ కదా. అమ్మో, అవి పడుకోకపోతే మొత్తం పీకి పందిరేస్తాడు మళ్ళా. పోరడు పోరడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రేంజ్ కి పార్కు వచ్చాం, పదలానికి వెళ్దాం. పద. భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది. డిస్ఫోల్డ్ అవ్వడానికి నేను అమెరికా వెళ్తానండి. అంతకంటే ముందు ముంబై వెళ్ళు. ఎందుకు? మరి మొహానికి సర్జరీ చేయాలి కదా. బాబు, మనో గారిని తీసుకురండి, మీ దండం పెడతాం. మొత్తం ఏంది మహిళలే ఉన్నారు ఇక్కడ. ఏందయ్యా ఇది? ఏందయ్యా ఇది? ఇంకొకసారి వర్షని ఏమైనా అన్నారో అమ్మా, మీ మహిళ దండం అమ్మా. ఏదో 4 పంచులు వేసుకొని బతికే ఎందుకు ఇవన్నీ నాకు? ఏమండి, మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఉరుముతుంది. ఏందంట? పిల్లలు కావాలంట. నువ్వు ఊరికి పోయి దాన్ని పంపి చెప్తా. ఏమండి, అమ్మా పిల్లల్ని కట్టడం అంత ఈజీ కాదని చెప్తానమ్మా. మళ్ళీ ఆమా ఏమో అరుస్తారు. ఎందుకు నాకు ఈ బాధలో? మొత్తం ఊడిపోయింది మేడం, వదిలేండి అన్నట్ట. ఆయన చూడు వచ్చి దబదబా 4 పంచులు వేసుకుని పొదలో కూర్చున్నాడు పోయి. ఇంద్రజ గారు అలానే అంటాడు కానీ కట్నం 1 రూపాయి కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు పొగడరు. ఇది లేదు. కట్నం గురించి మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదా? ఏమంటే జడ్జిలు చెప్తానని జడ్జిలు తెచ్చారేంటండి మీరు? అందరూ అదోలా చూస్తున్నారేంటి నన్ను? ఏంటి పని చేయండి. నువ్వు చూడటానికి నేపాల్ దానిలాగా ఉంటావు కదా. ఓకే ఓకే. ఏమండి, కంట్లు ఆ కన్ను అలా నలుపుకో. అంత అందమైన కన్ను నలపొద్దు. నాకు ఆ కళ్ళు అంటే ప్రాణమే వర్ష. ఇది బాగుంది, ఇది బాగుంది. వెనకాల మేము ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి ఆపిచ్చు? పార్కులో నువ్వు ఒక్కడే ఉంటావా? అందరు ఉంటారు. నా మొగుడు మీద చెయ్యేస్తావా? నేను ఆడవాళ్ళతో మాట్లాడను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమండి, అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఎలా నవ్వుతారండి? ఎలా నవ్వుతారండి? నా మొగుడు మీద చేస్తావు. సారీ. నువ్వు పక్క పో చెప్తా. ఆమె చేసిందా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టండి వాడి మీద. అవును, నేను కూడా చూసాను తోసేయడం. నేను చూసా. అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతావే. నాకు సారీ చెప్తానే మీతో కాపురం చేస్తా. మొగుడా, మీకు దండం పోడిన బాబే, మీకు దండం పోడిన బాబే నుంచి. పద ఎలక మరి.
మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఎక్కడ ఉన్నారు? మా ఆవిడకి లారీ గుద్దేస్తే హాస్పిటల్కి వచ్చాను సార్. మా ఆవిడకు లారీ గుద్దిందని ఏం చెప్పమంటారు? ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్ మా ఆవిడకి ఎలా ఉంది? సారీ భాస్కర్ గారు, మీ ఆవిడ ఉంది కానీ అవయవాలు ఏమి పని చేయట్లేదు. యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జు అయిపోయాయి సార్. ఆమెకు అలాగే జరగాలే కానీ మా ఆవిడకి ఏమైందో చెప్పండి సార్. సారీ మాంజల్ గారు, మీ ఆవిడ ఉంది, అవయవాలు కూడా చాలా బాగున్నాయి కానీ మీ ఆవిడే ఈ లోకంలో లేదు. మా ఆవిడ బతికే ఛాన్స్ లేదా? ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి? వాళ్ళ ఆవిడ అవయవాలన్నీ మీ ఆవిడకి పెడితే మీ ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఇచ్చేయండి సార్. వర్ష అవయవాలన్నీ మీ ఆవిడకి మీ ఆవిడ మా ఆవిడ చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. డాక్టర్ నేను యాక్సెప్ట్ చేశాడు, సంతకం పెట్టించండి. 6 నెలల తర్వాత ఏంట్రా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చావు? మా ఆవిడ గుర్తొస్తుంది సార్. ఒకసారి మా ఆవిడని చూసుకుంటాను సార్. మా ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో, మా ఆవిడ ముక్కు. ఆ జుట్టుకి అయితే రంగేసింది మా ఆవిడ జుట్టుకి. అబ్బా దీనికి మా ఆవిడ జుట్టు నాకు ఇచ్చేయి. జుట్టు ఇవ్వడానికి కుదరదు, వెళ్ళిపో. నేను అల్లం. ఏ అమ్మా ఇప్పుడు జుట్టుకి అలా చేసింది, తర్వాత కళ్ళల్లో ఏమైనా పడితే ఇక్కడే ఉండి మా ఆవిడ అవయవాలు కాపాడుకుంటాను నేను. సరే వెళ్ళి కూర్చో. ఏవండి ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా, ఏం చేసావే? రొమాంటిక్ గా పెదవి కొరకనండి. ఎవరు పేదం కొడుకుతావే నువ్వు? నాదేనండి. అది నీదనే చెప్పాను. ఆడవాళ్ళు ఉన్నారు, చూసుకొని చెయ్యి. అందుకే ఎట్లా పై పై ఊపుతున్నా. మా ఆవిడకి ఏమన్నా అయిందా? చంపేస్తాను. ఉప్మా తినిపిస్తాను. కూర్చున్నావురా నువ్వు? నీకైనా బుద్ధి లేదా? ఏమండి వేడి వేడిది పెడితే నేలకు కాలిద్ది అని బుద్ధి ఉండాలి కదా. నేలకు చేస్తున్నావు. నీకు దండవరా, సుఖంగా కాపురం చేసుకోనివరా. మా ఆవిడ అవయాలకి ఏమన్నా అయితే ఊరుకొని చెప్తున్నాను. అంత సౌండ్ వచ్చింది, ఏం పెట్టావాడా? నా పిల్లం కాలు మీద కాలు ఎత్తా వింటారా నువ్వు? కాలు లేకుంటే కాపురం ఎలా చేయాలరా? ఆ కాలు ఎవరిది? నా పిల్లంది. ఇవే కొరకొంచి మొఖం దాని ఇలా. నీకు అవయవాలు ఏవి ఇంపార్టెంట్ వారితో మాట్లాడి కాపురానికి ప్రిపేర్ ఉంటే నాకు పిలు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా. మరి ఫస్ట్ నైట్ అవయవాలు నాయి. ఇదిగో అదంతా కాదు గాని ఇప్పుడు నీకు అవయవాలు కావాలి కదా, నీకు పెళ్ళం లేదు కదా, మరి ఇప్పుడు నన్నే పెళ్ళం అనుకోని. చిచి నువ్వు నా పిల్లం ఏంటి? నా పిల్లం బతికే ఉంది. వర్ష ఏమే మగుడిని పట్టుకొని అంతలా కొడతావు? సిగ్గుందంటే నీకు కొంచెం వల్ల నా పరువు పోయి 6 నెలలు వదిలిపెట్టేళ్ళింది. ముగ్గురు లేకపోతే ఆ బాధ ఎలా ఉండాలి తెలియాలని ఇలా చేశాను. ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ తప్పింది. ఎక్స్ట్రా జబర్దస్త్. ఆనందం ఆనందమాయే మధు ఆశల నందనమాయే. ఆనందం ఆనందమాయే మధు ఆశల నందనమాయే. ఏమండి నేను ఎంత త్యాగం చేశానో తెలుసా? ఏం చేసావే? మిమ్మల్ని చూడకుండా మీ హైట్ తెలుసుకోకుండా చివరికి మీ ఫోటో కూడా చూడకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుని త్యాగం చేసింది తెలుసా? ఓ దీన్ని త్యాగం అంటారు. అవును. నీ ముష్టి మొఖాన్ని నేను చూసి పెళ్లి చేసుకున్నానే, మరి దీన్ని ఏమంటారే? అది కాదండి, నాకు టచ్ మొబైల్ ఇప్పించండి. టచ్ మొబైల్? అవునండి. మీ అందరికి చెప్తున్నా వినండి. టచ్ స్క్రీన్ ఎప్పుడైతే మన ఇండియాలో మొదలైందో ఆ క్షణాల నుంచి 100% మొగుళ్ళు పెళ్ళాలు టచింగ్ లేకుండా పోయింది తెలుసా? ఏమండి నాకు ఫేస్బుక్ అకౌంట్ ఇప్పించండి. ఫేస్బుక్ అనేది ఫేస్ ఉన్నోళ్ళకి ఇస్తారే, నీలాంటి వాళ్ళకి కాదు. ఒకవేళ నీకు ఇచ్చారనుకో అది ఫేస్బుక్ అనరే, జంగిల్ బుక్ అంటారే, జంగిల్ దానా. నేను స్నానం చేస్తాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను. సంజానే తోనే తాని నేనానో తానే అంబిలంబానో. ఎవరు చూసారండి? పేరు మర్చిపోయాను. భాస్కర్ రావు గారు చూసారండి? చూసారండి. నిన్ను వదిలిపెట్టను, రక్తపాతాలు అయిపోతాయి. నన్ను ఆపద్దే. ఎరా కొండరి పక్కల ఫేస్ ఎత్తుకొని జనాలు మోసం చేసి చేసే పనులు ఇవ్వాలా నువ్వు?
నేను కావాలని చూడలేదండి. నిన్న ఉదయాన్నే బాత్రూమ్ కి వెళ్తుంటే మీ ఆవిడ గారు ఏమన్నారు అడగండి. ఏమండి భాస్కర్ గారు, మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? లోపల ఆడవాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు చూసుకొని రావడం తెలీదా అన్నారండి. ఈ రోజు కూడా లోపల ఆవిడ ఉన్నారో లేదో అని పైనుంచి చూశానండి. ఉన్నారని చెప్పి వచ్చేశారు. మీ ఆవిడ చూడమంటే చూశాను గాని ఆ దరిద్రాన్ని నాకు చూడాలనే కోరిక ఏమాత్రం లేదండి. ఒక్కసారి చూసినందుకే వణుకు పుట్టింది నాకు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఒకటే జ్వరం. ఒక్కసారి చూసినందుకు నేనే ఎలా అయితే రోజు మీరు ఎలా భరిస్తున్నారండి? దొంగచాటుగా చూడాలనుకునేవాడు వెనక నుంచి చూస్తాడు, సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. నేను దొరలా వచ్చి ముందు నుంచి చూశానండి. దొంగసాటుగా చూసావు, ముందు నుంచి చూసావు, వెనక నుంచి చూసావు, బొక్కల నుంచి చూసావు, సందులో నుంచి చూసావు అని అడిగినారా నేను? కావాలని చూడలేదండి. కావాలని చూడలేదు. ఆవిడ చూడమంటేనే చూసాను. అదే చూడమంటే చూసావు, వదిలే. నువ్వు మా ఇంటికి రాలే, నేను మీ ఇంటికి రాలే. కానీ నేను మీ బాత్రూమ్కి వచ్చాను కదండి. మా ఇంట్లో బాత్రూమ్ లేదు, మా ఇంట్లో నీళ్లు రావు, మీరు స్నానమే చేయలేదు, మా ఆవిడ స్నానమే చేయలేదు. ఏవే ఇందాక చేశాను కదండి. అది చెప్పాలి. అది కాదండి, మీరు ఫీల్ అవ్వట్లేదుగా? ఫీల్ అవ్వట్లేదు, మా ఆవిడ ఫీల్ అవ్వట్లేదు. ఏం జరగలేదు, మర్చిపో. మర్చిపోతారుగా? ఉంటానండి, వస్తాను. ఆనందరావు అంటే ఎవరయ్యా? సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమైనా ఉన్నారా నీకు? మీ ఆవిడ స్నానం చేస్తే పక్కింటోడు తెంగు చూసినప్పుడు వాడిని చెప్పు తీసి కొట్టకుండా వాడిని అలా వదిలేస్తే ఉంటారా? నేను కావాలని చూడలేదండి. అరే భాస్కరు, నువ్వేం చూడలేదు, ఏం చెప్పలేదు, మర్చిపోరా. నీకు దండం పెడతారా? ఎలా మర్చిపోతామండి? చూసినప్పటి నుంచి నిద్ర పడటం లేదు నాకు. సార్ ఫైనల్ గా మీరు ఫీల్ అయ్యారా లేదా? అరే ఉంటే కుక్కలు కొడతా పొరై నుంచి. అప్పటికి కూడా నా కర్మ కొలిది కరెంటు పోయింది కదండి. నా వల్ల కుదరటం లేదండి. మీరు క్షమించాను ఒక మీ ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు నేను కావాలని చూడలేదండి. ఆవిడ చూడమంటేనే చూశానండి. నేను ఎక్కడ బాగున్నానండి? ఫీవర్ 101. మీరు ఫీల్ అవ్వట్లేదు కదా? ప్రామిస్? నవ్వుతూ మాట్లాడరు? హ్యాపీగా ఉండొచ్చు కదా? వెళ్తానండి. నమస్కారం అండి, మీరు చూస్తున్నారు టీవీ టెంకాయ్. నా పేరు వంకాయ్. ఒక వ్యక్తి మనస్తాపానికి గురై హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే మా మీడియా ప్రతినిధులు అతన్ని కాపాడారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, దానికి గల కారణాలేంటో చూడలో అడిగి తెలుసుకుందాం. ఓకే, బంకమట్టి భాస్కరరావు గారు, మీరు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించినంత మనస్తాపానికి గురైన కారణం ఏంటండి? పక్కింట్లో ఆనందరావు గారు ఉంటారండి. వాళ్ళ ఆవిడ స్నానం గదిలోకి వెళ్ళిందండి. ముందు రోజు ఏమన్నదంటే గెడ తీస్తుంటే బుద్ధి ఉందా మీకు, ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు చూసి రావాలి కదా లోపలికి అందండి. మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఉన్నారో లేరని పైనుంచి చూశానండి. దానికి ఆనందరావు గారు ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యా. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా. తెలిసి తెలిసి ఎటువంటి తప్పు చెయ్యకూడని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఏమండి, ఆనందరావు గారు ఫీల్ అయ్యారు, ఫోన్ చేస్తున్నారు. ప్రేక్షకుల కోసం ఆనందరావు గారి కాల్ స్పీకర్ లో పెట్టండి. ఫోటో పెట్టండి, పబ్లిక్ తెలుస్తుంది కదా. నమస్కారం ఆనందరావు గారు. ఆనందరావు గారు మీరు లైవ్ లో ఉన్నారు, ఒకసారి నాతో మాట్లాడితే కనుక నేను కాల్ కనెక్ట్ చేస్తానండి. బాగున్నానండి, మీ సమస్య ఏంటో చెప్పండి. భాస్కర్ గారికి ఇస్తారా ఫోన్? ఏమండి ఆనందరావు గారు, మీ ఆవిడ నేను కావాలని చూడలేదు. మీ ఆవిడ చూడమంటేనే చూసానని చెప్పేసి ఇక్కడ భాస్కరరావు గారు చెప్తున్నారు. తను చెప్పిన తర్వాత మీ స్పందన ఏంటి? నేను ఫీల్ అవ్వలేదమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి? మీ ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు చూస్తాను. ఆనందరావు గారు, మీకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా దగ్గర సైకాట్రిస్ట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. భాస్కర్ రావు గారికి జరిగిన విషయం ఏంటంటే, అక్కడ విషయం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కానివ్వండి, వాతావరణ ప్రభావం కానివ్వండి, అది యాక్సిడెంట్ గా జరిగిందే కానీ ఇంటెన్షన్ గా జరిగింది మాత్రం కానే కాదండి. ఇంకొక విషయం అండి, మీరు అపార్థం చేసుకోవటం అనేది చాలా తప్పిన విషయం అండి.
ఆవిడ నేను కావాలి. నువ్వు ఇంటికి రా బంగారం. టీవీలో ఎందుకు, ముందు నా ఫోటో తీపియండి. క్షమించేశారండి. టికెట్ హైదరాబాద్ టు చెన్నై. టికెట్ 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 బాబు చెన్నైకి. సార్ మీరు ఆనందరావు సార్ వాడు కదా సార్? మీ ఆవిడ బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా చూసిన వ్యక్తిని కూడా మీరు క్షమించారంటే మీరు ఎంత గొప్ప మనసు సార్. మీ గురించి ఇంత మాదిరి పోస్టర్లు తమిళనాడు మొత్తంలో అంటించినారు సార్. చెన్నైలో కాదు, బొంబాయిలో ఉండగానే తెలిసింది. మీ గురించి దేశం మొత్తం కోడై కూస్తుంది సార్ వాడు. ఏమండి మొత్తం చెప్పేశాడండి వాడు. అవునండి, ఇక్కడ మొత్తం చెప్పాడు. అమెరికా వెళ్ళిపోదామా? పదండి. ఆనందరావు గారు మీరు వెళ్ళిపోతున్నారంటే ఫీల్ అయ్యారు. మీ ఆవిడని కావాలని చూడలేదండి, ఆవిడ చూడమంటేనే చూసానండి. ఒక్క నిమిషం, అమెరికా నుంచి ట్రంప్ కాల్ చేస్తున్నారు. ట్రంప్ గారు కంగ్రాచులేషన్స్ మీరు గెలిచినందుకు. నేను ఆనందరావు గారు అలా ఆవిడని కావాలని చూడలేదండి. ట్రంప్ గారు మీ మీద వచ్చండి, నిజంగా నేను వాళ్ళ ఆవిడని కావాలని చూడలేదండి. ఎక్కడికి వెళ్దామండి? మన బతుకు ఏ అడవిలోకేనే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.